హలో అండి. ఏంటి మరి సంగతులు? అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఫెస్టివల్ అయితే అందరూ ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను ఫెస్టివల్. మన లేడీస్ అయితే డైలీ బిజీగానే ఉంటాము. కానీ ఫెస్టివల్ రోజైతే ఇంకా కొంచెం ఎక్కువ బిజీగా అయితే ఉంటాం కదా! సో, నేను కూడా అయితే ఆ రోజు కొంచెం కొంచెం బిజీ అయితే ఉన్నాను. దానికి తోడు మా సైడయితే ఆ రోజు పవర్ కూడా పోయింది. నా దురదృష్టం ఏందంటే ఆ రోజు ట్యాంక్‌లో వాటర్ గూడా అయిపోయాయి. ఇట్లాంటప్పుడే జరుగుతా ఉంటాయేమో నాకర్థం గాదు. ఎప్పుడైతే అవసరమో అప్పుడే పవర్ పోతుంది. పవర్ పోయినప్పుడే ట్యాంక్‌లో గూడా వాటర్ అయిపోతాయి. ఏందో అలా జరుగుతా ఉంటాయి గదా! సమ్‌టైమ్స్. ఫెస్టివల్ కదా! అందుకని నేను ఇంట్లో గూడా రంగోలి అయితే వేస్తున్నాను. మాక్సిమం నేనైతే ఫ్రైడేస్ ఒక్కటే ఏస్తాను. లేకుంటే ఫెస్టివల్స్‌కి ఏస్తాను అంతేను. ఎలా ఏసాను? బాగా వేశానా? ఫెస్టివల్ కాబట్టి గాడ్ రూమ్‌కి అలాగ బంతి మాలలు తగిలిస్తే బాగుంటుంది కదా! సో, నేనైతే బంతి మాలలు కూడా తగిలించేశాను. ఇంకా ప్రతి ఫెస్టివల్‌కి మామిడి తోరణాలైతే పెట్టాలి కాబట్టి, సో, మామిడి తోరణాలు కూడా పెట్టేశాను. చాలా ఎర్లీగా పూజ చేయాలి అనుకుంటాను ఎవ్రీ టైము. బట్ అదేందో నాకు అర్థం కాదు. ఎవ్రీ టైమ్ ఈజీగా 9:30, 10 అయితే అయిపోతుంది. మీకు కూడా అంతేనా? ఫెస్టివల్స్ అప్పుడు ఆ టైమే అయిపోతుందా? పూజ చేసేసరికి కంప్లీట్ అంతా అయిపోయేసరికి? యాక్చువల్‌గా మానసీ ప్రియ అయితే నిద్రపోతూ ఉంది అప్పటికి. అది లేలేదు కాబట్టి ఆ వర్క్ అయినా ఆ మాత్రం ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ అయింది. మా మానసి గాని లేసిందనుకోండి అసలకి ఆ వర్క్ కూడా కంప్లీట్ అవ్వదు. ఇంట్లో చిన్న చిన్న పిల్లలుంటే ఇదేను ప్రాబ్లమ్ అయితే. ఇంకా ఈ పవర్‌తో పెట్టుకుంటే ఇంక పనవ్వదు అని చెప్పేసి నేనైతే ఇంట్లో క్యాన్ వాటర్ అయితే యూజ్ చేస్తాం కదా! ఆ క్యాన్ వాటర్ యూజ్ చేసేసి నేనైతే దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ నేనైతే వాష్ చేసేసాను. ఆల్మోస్ట్ ఆ రోజు మార్నింగ్ 7, 6:30కేమో కరెంట్ పోయింది. ఇంక మాకు 8:30, 9కి అలాగేమో వచ్చింది. ఇంక చూసి ఇంక టైం అంతా అయిపోతుందని చెప్పేసి ఇంక క్యాన్ వాటర్ యూజ్ చేసేసాను. లాస్ట్‌లో నేను దీపారాధన స్టార్ట్ చేసే టైంలో పవరయితే వచ్చింది. ఓకే. అప్పటికైనా వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీలయ్యాను. మీరు కూడా ఫెస్టివల్ అయితే ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి పొంగలైతే రెడీ చేశాను. అండ్ వడపప్పు, బెల్లం కూడా పెట్టాను. యాక్చువల్‌గా ప్రసాదం కింద బెల్లం పెడితే చాలా అంటే చాలా మంచిదంట. సో, నేను ఎవ్రీడే బెల్లం అయితే పెడతాను దేవుడికి ప్రసాదం కింద. ఫెస్టివల్ వచ్చేసి సండే రోజు వచ్చింది కదా! సో, మహేంద్ర అయితే బిజీగా ఉంటాడు షాప్‌లో. అందుకని ఇంకా నేనే మొత్తం పూజ అంతా చేసేసాను. లేకుంటే మహి గాని ఇంట్లో గాని ఉండుంటే ఇన్‌కేస్ ఒకవేళ సండే కాకుండా ఉండుంటే మహేంద్ర చేత దీపారాధన చేయించేదాన్ని. అలంకరణ అంతా నేను చేసి. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు చేస్తే చాలా మంచిదంటారు కదా! సో, టెంపుల్‌కి వెళ్ళడం కుదరలేదు కానీ ఇంట్లో ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. సో, అలా జరిగిపోయింది ఆ రోజు. నేనైతే వీడియో యాక్చువల్‌గా ఆ రోజే పోస్ట్ చేయాలి అనుకున్నాను. బట్ సండే కదా! బిజీగా ఉండిపోయాను ఇంట్లో. అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు.